బ్రేకింగ్ న్యూస్. యెమెన్ తీరంలోని సముద్ర జలాల్లో మరో పడవ బోల్తా పడింది. దీంతో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు జలసమాధి అయ్యారు. మరో 74 మంది గల్లంతైనట్టు ఐక్యరాజ్య సమితి వలసదారుల సంస్థ వెల్లడించింది. 154 మంది ఇథియోపియన్ జాతీయులతో వెళ్తున్న పడవ అడెన్ గల్ఫ్ తీరంలో నీట మునిగిందని సదరన్ యెమెనీ ప్రావిన్స్ సీనియర్ హెల్త్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదిర్ బజామిల్ తెలిపారు. ఇప్పటి వరకు 10 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. వారిలో 9 మంది ఇథియోపియన్ జాతీయులు ఉండగా ఒకరు యెమెన్కు చెందిన వారని వెల్లడించారు. ఖాన్ఫర్ జిల్లా తీరానికి 54 మృతదేహాలు కొట్టుకు వచ్చాయని, మరో 14 మృతదేహాలు వేరే ప్రాంతంలో గుర్తించినట్టు తెలిపారు. వాటిని స్థానిక దవాఖానకు తరలించామని పేర్కొన్నారు. ఇంకా 74 మంది ఆచూకీ తెలియరాలేదని తెలిపారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని యెమెన్కు చెందిన అభ్యన్ భద్రతా విభాగం పేర్కొంది. అయితే బలమైన అలల కారణంగా గుర్తింపు చర్యలు కష్టంగా మారిందన్నారు. ఎక్కువ మంది ఇథియోపియా, సొమాలియా నుంచి పని కోసం సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలకు చేరుకోవాలనే ఆశతో ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. ఆఫ్రికాలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు చేరుకోవడానికి ప్రధాన మార్గం యెమెన్ ఉంది. తూర్పు హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాల నుంచి గల్ఫ్ అరబ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వలసదారులు ఈ మార్గం నుంచి వెళతారు. అయితే ఎర్ర సముద్రం లేదా అడెన్ గల్ఫ్ మీదుగా తరచుగా ప్రమాదకరమైన రద్దీగా ఉండే పడవల్లో వలసదారులను తరలిస్తూ ఉంటారు. ఇటీవల నెలలో యెమెన్ తీరంలో జరిగిన బోటు ప్రమాదాల్లో వందల సంఖ్యలో వలసదారులు మృతి చెందడం లేదా గల్లంతయ్యారు. అయితే మార్చి నెలలో యెమెన్ జిబౌటి తీరాల్లో 4 పడవలు బోల్తా పడ్డాయి. దీంతో 2 వలసదారులు మృతి చెందగా 186 మంది గల్లంతయ్యారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది. రెండు 2024లో యెమెన్లోకి ప్రవేశించడానికి ఏకంగా 60,000 మందికి పైగా వలసదారులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని ఐఓఎం తెలిపింది. గత ఏడాది ఈ మార్గంలో 558 మంది మరణించారు. గత దశాబ్ద కాలంలో 2082 మంది వలసదారులు కనిపించకుండా పోయారు. వీరిలో 693 మంది మునిగిపోయినట్లు ధృవీకరించారు.